వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అమ్మా చదవండి. మైక్ తీసుకుపోయారు. ఒక మైక్ అడుగు అందించండి. ఆ మైక్ అడుగు ఇచ్చండి. ఎవరు తీరితే వారు చదివి మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను చాలు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు పలుకుతున్న మాట, చాలా మంది జీవితాల లోకంలో మనుషుల ముందు నీతిమంతులుగా కనిపించాలని చెప్పి వారి కొరకు వారు శ్రద్ధపడుతూ ఉంటారు. మేము ఈ ఊరిలో నీతిమంతులుగా ఉండాలి, పెద్దల ముందు నీతిమంతులుగా ఉండాలి, మమ్మల్ని చూసే టయానికి మేము నీతిమంతులుగా కనిపించాలని మనుషుల ముందు వారి ముందు కోరుకుంటారు. కానీ దేవుడు ముందు నీతిమంతులుగా ఉండాలి అని కోరుకున్న వారు తక్కువ మంది. మన జీవితాలు గమనిస్తే దేవుడు వాక్యం అంటుంది ఇక్కడ, వీరు పైకి నీతిమంతులుగా మనుషుల ముందు ఉంటారు కానీ వారి హృదయాల మట్టిగా చాలా దేవుణ్ణి బాధ పెట్టేగా ఉంటాయి అంటుంది దేవుడి వాక్యం. దేవుడి స్తోత్రం. మనుషుల ముందు నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటే దేవుడి ముందు ఆ నీతి దేనికి పనిచేయదని. మనిషి ఎప్పుడు కూడా దేవుడి ముందు నీతిగా ఉండాలని ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా మంది జీవితాలు మనుషులు ఎదుట, బంధువుల ఎదుట, లోకులను వారి ఎదుట నీతిమంతులుగా కనిపించాలని వారికి అనుగుణంగా వీరి జీవితాలు మార్చుకుంటారు. కానీ భగవంతుడి ముందు నీతిమంతుడిగా మారాలంటే హృదయాలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి స్తోత్రం. యేసుప్రభువు పలుకుతున్న మాట, వీరి మనుషుల ముందు నీతిమంతులుగా పైకి కనబడతారు కానీ వారి హృదయాల మట్టిగా చాలా దేవుణ్ణి బాధ పెట్టేవిగా ఉంటాయి. సోదరి, రాత్రికాలం ప్రభు అడుగుతున్నాడు, నీ నీతి మనుషులు కనబాలని కోరుకుంటున్నావా? ఆశీర్వదించే దేవుడి కోసం నీతిమంతుడిగా మారుతున్నావా? ఈ లోకంలో ఒక మనిషిని మెప్పించాలంటే వాడికి అనుగుణంగా నీ బిహేవియర్ మారాలి, నీ అలవాట్లు కూడా వాడికి అనుకూలంగా మారాలి. వాడికి నచ్చినట్లుగా నువ్వు కనబడుతుంటే నేను ప్రేమించిన వ్యక్తిగా, నీ స్నేహితుడిగా వాడి జీవితం మారుతుంది. మరి మనుషులకి మెప్పించేటట్లుగా నువ్వు అంటున్నంతకాలం దేవుని మెప్పించే మనుషులు మనం ఉండలేము. దేవుడు మన జీవితాలు మెచ్చుకోవాలి, మనం నీతిమంతులు కనిపించాలంటే దేవుడు కోరుకున్న నీతిలోకి మనం అందరూ రావాలి. తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా. ఈ లోకమంతా నీ జీవితంలో మెచ్చుకోవాలని, నీ నీతి వారికి కనిపించాలని ప్రయత్నం చేస్తే దేవుడు బట్టి ఆశీర్వాదాల మనిషి చూడలేడండి. మన నీతి చూడవలసిన వాడు దేవుడు, మన ప్రవర్తన చూడవలసిన వాడు కూడా దేవుడు. ఈ ఊరంతా నేను మెచ్చుకున్నా దమ్మిడి ఆదాయానికి రాదు. కానీ భగవంతుడు నీ జీవితాన్ని మెచ్చుకుంటే, నీ నీతిని దేవుడు మెచ్చుకుంటే, నీ ప్రవర్తన దేవుడు మెచ్చుకుంటే నీ ఇల్లంతా బంగారంగా మారదా? హల్లెలూయా. లోకమంతా నీ జీవితం మెచ్చుకున్నా నీకున్న కష్టాల్లోంచి, బాధల్లోంచి వచ్చే మార్గం నీకు కనబడదు. ఒక్క దేవుడు నీ ప్రవర్తన మెచ్చుకుంటే, ఒక్క దేవుడు నీ నీతిని మెచ్చుకున్నట్లే శభాష్ అంటే నువ్వు కష్టాల్లో ఉండే అవకాశం నీకు ఉండదు. బాధల్లో కానీ, కన్నీరు వంటి పరిస్థితుల్లో కానీ, అప్పుల వంటి పరిస్థితుల్లో కానీ ఎక్కడ నీ జీవితం ఉండకుండా నీతిగా ఉన్న దేవుడు నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క గుణాన్ని, నీ నీతిని మెచ్చుకున్న మరుక్షణమే నీ బతుకంతా దేవునికరంగా మారిపోదు. కానీ ఈనాడు చాలామంది దేవుని నమ్ముకున్న వారు కూడా లోకంలో ఉన్న మనుషుల ముందుకెళ్ళి వాళ్ళు మెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ ఏ దేవుడినైతే నమ్ముకున్నానో, ఏ తండ్రినైతే ఆరాధించే వ్యక్తిగా ఉన్నానో, నా ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మార్చుకోవాలి, నా నీతి దేవుడి ముందు శభాష్ అనిపించుకోవాలని ఒక ప్రయత్నం చేసే ఆలోచన కూడా నేడుదన కనబడతలా. అందుకే దేవుడు పలుకుతున్న మాట,
మనుషుల ముందు వారు నీతిమంతులుగా అనుకుంటారు, కానీ వారి హృదయాల మట్టిగా దేవుడికి నచ్చవగా ఉండవు. అటువంటి నీతి వల్ల దేవుని బట్టి ఆస్వాదించబడతావా? అటువంటి ఒక బిహేవియర్ వల్ల జీవితంలో గొప్పదనగా మార్చబడతావా అంటే, దేవుడి ముందు నేర్చుకోలేని పరిస్థితి ఉన్న మనుషులు బాగుపడలేం. ఒక మనిషి గొప్పవాడిగా మారాలంటే దేవుడు కృప చూపించాలి. ఒక మనిషి నూరేళ్ళు బ్రతకాలన్నా దేవుడు కృప చూపించాలి. ఒక మనిషికి మంచి ఆరోగ్యం ఉండాలన్నా దేవుడు కృప చూపించాలి. నువ్వు దున్నుతున్న పంట, నువ్వు మేపుతున్న పశువులు ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా మారి నీ చేతికి రావాలంటే మనుషులు మార్చలేరండి, ఆయన ఆశీర్వదించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంచి జీవితాలు లోకానికి గొప్పవాడిగా కనిపించాలని వాళ్ళ ముందు వేషాలు వేసేవాళ్ళుగా ఉంటాం తప్ప, జీవితాన్ని మార్చే దేవుడి ముందు గొప్పవాడు కనిపించాలని మనకు అనుగుణాలు పక్క పెట్టి దేవుడికి అనుగుణంగా ఒక మారే ప్రయత్నం మనుషులు చెయ్యాలి. ఈరోజు ఈ కుటుంబం కూడా నాకు పరిచయమైన కానించి నా చేతుల్లో దేవుడు కడగబడిన దినం కాంచి వారి ప్రవర్తన అంతా కూడా మనుషులమే లేదండి. ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడికి అనుగుణంగా మారుతున్నారు. దేవుడి స్తోత్రం. అందుకే ఈరోజు ఆమె చెప్పలేకపోయింది అంటే, మేము దున్యామని చెప్పలా, కష్టపడి పండించామని చెప్పలా. ఏం చెప్పింది? ఈ సంవత్సరం అంతా నా దేవుని బట్టి ఆశీర్వదించబడ్డాను. ఈ సంవత్సరం అంతా నా పంట, నా పాడి విషయంలో నా తండ్రి నాకు సహాయం చేస్తాను. ఈ సంవత్సరం అంతా నా బిడ్డల జీవితాల్లో దేవుడు కాపుదల ఉందని చెప్పింది తప్ప నన్ను బట్టి కారణం నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుణ్ణే కనపరుస్తారు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలం అందు ఎవరి ముందు నీ నీతి ప్రదర్శిస్తున్నావు? మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు గొప్పవాడిగా పొగడాలని, నేను నీతిమంతుగా ఒప్పుకోవాలని వారికి అనుగుణంగా నటించే వ్యక్తిగా ఉన్నావా? అటువంటి వారి జీవితాలు భగవంతుని బట్టి ఆస్వాదించబడవు. దేవుని బట్టి వారి బతుకులు ఎక్కడ మారవు. కానీ దేవుడు మెచ్చుకోవాలి, నా నీతి మనుషులు కాదు, దేవుడు చూడాలని కోరుకుని ప్రయత్నం చేస్తావే, వారి బతుకులు దేవుని బట్టి పండుతాయి. వారి కుటుంబాలు ఎప్పుడు కూడా భగవంతుడు వారికి తోడుగా ఉంటారు. వారు ఏ పని తలపెట్టినా, ఎటువంటి ఆలోచన కలిగినా వారు దైవ చిత్తానికి లొంగే చేస్తారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉంటారు. ఆత్మ కార్యాల కుటుంబాలు చూస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా వారికి జయమిచ్చే తండ్రి వారు విన్నట్టుగా ఉంటారు. వారి ఆలోచనలన్నీ కూడా దేవుడు బలపరుస్తూ ఉంటారు. అందుకే వారు చూస్తుండగానే గొప్ప రాజులుగా మారిపోతారు. దేవుడు స్తోత్రం. నమ్మిన వారు తప్పులు కొట్టిన ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారు గాని దేవుడు మీ హృదయాలను చాలు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మీరు మనుషుల ముందు గొప్పవారని, భక్తిపరులని, నీతిమంతు అనిపించుకోవడం ఎన్ని వేషాలు వేస్తామో, 1000 వేషం అంటే మనకు ఉండదు. కానీ ప్రభు చెప్తున్న మాట, మీరు మనుషుల ఎదుట నీతి అనిపించుకోవడం కోసం, మీరు గొప్పవారు అనిపించుకోవడం కోసం మీరు కష్టపడతారు, కానీ మీ హృదయాలు దేవుడికి తెలియను. కంటిన్యూ చేయము ఒకసారి. హల్లెలూయా. మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. నువ్వు మనుషులకు అనుకూలంగా మారి వీళ్ళందరూ జందాబాద్ కొడుతున్నారు, నువ్వు పెంటతో సమానం దేవుడికి. మెదస్సమే కులాత అభిషేకం మారా. ఈ లోకం కోసం మారిపోయి, మనుషుల కోసం నువ్వు మారిపోయి వారు మెచ్చుకోవాలి, వారిని చందాబాదు కొట్టాలని చెప్పి నీ జీవిత కాలం అంతా వారిని మెప్పించక ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ లోకమంతా నీకు చందాబాదు కొట్టినా నీ బతుకు దేవుడి ముందు మురికి పెంట. దేవుడి స్తోత్రం. మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవుడికి ఏంటంట? అసహ్యం. ఈరోజు చాలా మంది జీవితాలు లోకములో మనుషులు నోట పొగడతలు కోరుకుంటారండి. దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు.
ఎన్నో రకాల వారు శ్రమిస్తూ ఉంటారు. నా కుటుంబాన్ని మనుషులు మెచ్చుకోవాలి, నా కుటుంబాన్ని బంధువులు మెచ్చుకోవాలి, ఏళ్ళతో జందాబద్ద కొట్టించుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఈ ఊరంతా ఈ గ్రామంతా నిన్ను నీకు జై 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 కొడుతున్నా నీకు ఇక్కడికే పని తప్ప దేవుడి దృష్టిలో ఏమవుతుందంట, మనుషుల్లో ఘనముగా ఎంచబడిన దేవుడి దృష్టిలో అసహ్యము. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాలు భగవంతుడు మెచ్చుకునే స్థాయికి ఎదగాల. భగవంతుడు నీకు తోడు లేకపోతే నీకు ఊరంతా జందాబద్ద కొట్టినా నువ్వు భూమి మీద ఉండవు. దేవుడు నీకు తోడు లేకపోతే ప్రతిరోజు నీ గుమ్మం కూడా వచ్చి నువ్వు గొప్పోడు పొగుడుతున్నా నీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు. ప్రతిరోజు వచ్చి నీ అంత మొనగాళ్ళడి జందాబద్ద కొట్టినా నీ పంట పండదు. దేవుడి స్తోత్రం. నీకు చెయ్యి ఎవరు కొట్టాలి? ఆయన కొట్టాలి. దేవుడి స్తోత్రం. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి, దేవుడి మీద ఆనుకున్న విధానం బట్టి నరజాతికి గుండెల్లో చోటవకుండా దేవుడికి మాత్రమే చోటిచ్చి నా బ్రతుకును దేవుడు మెచ్చుకోవాలి, నా ప్రవర్తన దేవుడు మెచ్చుకోవాలి, నా నడక ప్రభు మెచ్చుకోవాలి, నా పనితీరు దేవుడికి కనిపించాలని ప్రతి దినము కూడా దేవుడి దృష్టిలో పడాలని ఆలోచించి ఆయన మెప్పించే స్థితిగా మనం మార్చుకుంటూ ఉంటే దైవజనమా దేవుడు కన్ను దృష్టిలో నేను పెట్టుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే దేవుడి కన్నుని చూడడం ప్రారంభిస్తాయో నీ కుటుంబం ఆదరణ దొరుకుతుంది, ఆత్మీయత దొరుకుతుంది, నీ పంటలో జయం దొరుకుతుంది, అన్ని విషయంలో జయించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి మన మనుషుల ద్వారా ఘనత కోరుకోకూడదు, మన మనుషుల ద్వారా జందాబాదు కోరుకోకూడదు. మన జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు శభాషను ఒక మాట దేవుడు అంటే చాలు నీ బతుకంతా మారిపోదు. దేవుడి స్తోత్రం. ఏ దేవుడైతే మానవ జీవితాన్ని మెచ్చుకుంటాడో వాడు మామూలు స్థాయిలో ఉండలేడండి. భగవంతుడు ఎవడి కుటుంబాన్ని అయితే మెచ్చుకుంటాడో వాడి జీవితాలు మామూలుగా ఉండవు. ఎందుకంటే దేవుడు మెచ్చుకున్న కుటుంబాలు రారాజులుగా మార్చబడతాయి. దేవుడు మెచ్చుకున్న బ్రతుకులు ఓటమే ఉండదండి. దేవుడు మెచ్చుకున్న జీవితాల పట్ల వారు జయమే చూస్తారు. ఎక్కడ వారి జీవితాల్లో కన్నీరికి స్థానం ఉండదు. దుఃఖానికి కానీ, శ్రమకు కానీ, శోధనకు కానీ దేవుడు మెచ్చుకున్న కుటుంబాలకు ఉండదు. కానీ ఎవరి కుటుంబాలు అయితే దేవుడు మెచ్చుకొని శభాష్ నీతిమంతును కనబడ్డామంటాడో వాడి పంట పండిందే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడి కలిగిన మనుషులు కూడా, దేవుడు నమ్ముకున్న వారు కూడా ఆడిడి మెచ్చుకొని తిరుగుతున్నారు తప్ప నా దేవుడు మెచ్చుకునే ప్రయత్నం చేస్తలేదండి. ఆడియుడు జెండా బతుకు కొట్టాలనుకుంటున్నారు తప్ప నాకు అన్నం పెట్టే దేవుడు, నా బతుకును ఆస్వాదించే దేవుడు, నా పంట అభివృద్ధి పరిచే దేవుడు నాకు శభాష్ అని చెప్పాలి, నన్ను మెచ్చుకోవాలి. నా నీతి మనుషులకు కాదు, నా నీతి నా తండ్రి మెచ్చుకునే స్థాయికి ఉండాలని ఆలోచించే వ్యక్తులుగా భక్తులు మారుతూ ఉంటే వారు గొప్పవారుగా మారిపోతూ ఉంటారు. సోదరా, ఈ రాత్రి కాలమందు ప్రభు అంటున్నాడు, మనుషులు ఎదుట నీ నీతి ప్రదర్శించుకుంటున్నావా? వారు మెచ్చుకోవాలని పరుగులు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? లేదా ఏ దేవుడు నమ్ముకున్నావా తండ్రి ఎదుట నా నీతి నా తండ్రి కనపరచే ప్రయత్నం చేస్తున్నావా? ఎవరైతే దేవుడు ముందు అటువంటి ప్రదర్శించే వ్యక్తిగా ఉంటారో వారి జీవితాలు గొప్పగా మార్చబడతాయి. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబం కూడా దేవుడు ముందు వారు ప్రార్థించే వ్యక్తులుగా మారుతూ ఉన్నారు. వారికి తులమో ఫలమో వచ్చినా మొదటిగా దేవుడికే చెప్పుకుంటూ ఉన్నారు. తర్వాత దేవుని మహింపరచడానికి ఈ రీతిగా వారు సంఘం చెబుతూ కారణం నీతిమంతులు ఎప్పుడు కూడా దైవజనమా వారి గొప్పతనం ఎక్కడ పెట్టుకోరు. దేవుడి స్తోత్రం. ప్రతి సందర్భంలో వారు పలుకుతున్న మాట నా దేవుని బట్టి, నా దేవుని బట్టి. పంటలో కలిసి వస్తే వారు చెప్తున్న మాట నా దేవుని బట్టి, పాడులో కలిసి వస్తే వారు చెప్తున్న మాట నా దేవుని బట్టి. వాళ్ళు ఎక్కడ కూడా దైవజనమా మనుషులు డబ్బా కొట్టాలి అనుకోరు. దేవుడి స్తోత్రం. నా దేవుడు కొట్టాలి చంద. దేవుడి స్తోత్రం. ఎందరు నీతో ఉన్న సోదరా దీవెన దేవుడే ఇవ్వాలిరా. ఎందరు నీతో ఉన్న సోదరా దీవెన దేవుడే ఇవ్వాలి.
పంటలోనైనా పాడులోనైనా దేవుడే నీకు దీవెన ఇవ్వాలి. పంటలోనైనా పాడులోనైనా దేవుడే నీకు దీవెన ఇవ్వాలి. ఎందరు నిన్ను మెచ్చుకున్నా, ఎందరు నిన్ను పొగుడుతున్నా, ఎందరు నిన్ను మెచ్చుకున్నా, ఎందరు నిన్ను పొగుడుతున్నా, దేవుడు లేకుండా సోదరా చెయ్యమే నీవు చూడలేవురా. దేవుడు లేకుండా సోదరా చెయ్యమే నీవు చూడలేవురా. నమ్మిన వారు తప్పులు కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు లేకపోయినా నేను జయించు. చూస్తాను, చేతులు పైకి ఎత్తాను మా దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నీతో ఉండాలంటే నువ్వు మనుషుల మెప్పు కోసం పరిగెడి నీకు వెళ్ళకుండా దేవుడు ఉంటాడు. పరమ తండ్రి నీతో ఉండాలని కోరుకుంటున్నావు, నువ్వేమో వాళ్ళకు స్టెప్పులు వేసే వ్యక్తిగా మారుతున్నావు. దేవుడు నీతో ఉండాలని, నీ పంటను పండించాలని ప్రతిరోజు ఆయనతో చెప్తావు. నువ్వు మట్టిగా వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు కోసం నీ జీవితాన్ని మార్చుకుని వెళ్ళిపోతూ ఉంటే అటువంటి జీవితాలకి దేవుడు తోడు ఉండడు. దేవుడి స్తోత్రం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, దానికంటే ముందుగా 49వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు బలమాయెను. చాలు. దేవుడి స్తోత్రం. ఎంత సంబరం ఆ భక్తు చూడండి. ఎవరి దృష్టికి గనుడిగా మార్చబడ్డాడంట. 10 మంది మెచ్చుకుంటే ములం చెట్టు ఎక్కేస్తాం. ఎవడైనా 4 మాటలు గొప్పదనం అంటే ఎక్కడ ఆగో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తుడు పలుకుతున్న దేవుడిలో గనుడిగా ఎంచుకున్నాడు. నాకున్న ప్రవర్తన బట్టి, నా విశ్వాసం బట్టి, ప్రార్థన జీవితం బట్టి, దేవుడు అడుగు పెట్టే విధానం బట్టి నా దేవుడిని చూసి అన్నాడు నువ్వు గనుడు అని చెప్పాడు. ఎంత సంబరం అండి. నిజంగా ఆయన భక్తులు ఎప్పుడూ కూడా మనుషులు పొగడతల గురించి ఆలోచన చేయరండి. వారు ఎప్పుడూ కూడా వారి జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలని కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక స్కూల్ విద్యార్థి తన సారు మెప్పు కోసం పనిచేస్తూ ఉంటాడు. ఒక కౌలు చేసే రైతు యజమాని మెప్పు కోసం పనిచేస్తూ ఉంటాం. ఒక జాబ్ చేసే వ్యక్తి మేనేజర్ కోసం పనిచేస్తుంటాడు. మరి క్రైస్తవుడు ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. రైతేమో యజమాని మెప్పు కోరుకున్న వ్యక్తిగా లేకపోతే మనసు పెట్టి పనిచేయి. శబాష్ చెప్పాలి, పొలం బాగా చేసని చెప్పాలి. దేవుడి స్తోత్రం. మన జీవితాన్ని, దేవుడు నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని ఎవరు మెచ్చుకున్నా నీకు అన్నం దొరకదు, కానీ భగవంతుడు మెచ్చుకునే స్థాయికి మనం ఉంటే మారిపోతాం. అందుకే ఈ భక్తుడు పలుకుతున్న మాట, నీ దేవుడి దృష్టిలో గనుడిగా ఎంచబడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దృష్టిలో గనుడిగా ఎంచబడి అతని జీవితం గమనిస్తే దైవజనమా ఎన్నో ఆశీర్వాదాలు తన జీవితంలో చూస్తున్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు జీవితంలో పొందుకుంటూ ఉన్నారు. ఎక్కడికెళ్ళా తన బ్రతుకుల్లో మెచ్చుకున్న దేవుడు తనతో ఉన్నాడు కనుక జయం వంటి వార్తలు వింటూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రోజుల్లో ఒక మనిషి మెచ్చుకోవాలంటే నువ్వు వాడికి అనుకూలంగా మారాలి. వాడి మాట వినే వ్యక్తిగా మారాలి. వాడు ఎక్కడికి పిలిచినా వెళ్ళాలి. వాడు కూర్చోమంటే ఆ స్థలంలో కూర్చొని కబుర్లు చెప్పాలి. దేవుడి స్తోత్రం. అప్పుడు నీతో ఫ్రెండ్ అవుతాడు. దేవుడి స్తోత్రం. పొరపాటున వాడు మాట వెళ్ళలేదా నీ జట్టు పీస్ అంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి నీకు స్నేహితుడిగా మారాలంటే, నీకు అనుకూలంగా మారాలంటే, అవసరంలో సహాయం చేసే వ్యక్తిగా మారాలంటే నువ్వు వాళ్ళ మారుతున్నాగా, వాడు చెప్పించేసే వ్యక్తిగా మారుతున్నాగా. మరి భగవంతుడి దృష్టిలో గొప్పవాడిగా మారాలంటే నీకు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోయి, మనుషుల మెప్పు కోసం పరిగెత్తే వ్యక్తిగా పోయి, వాళ్ళతో జందబద్ధం పోయి
దేవుడా నా కుటుంబం దీవించు తండ్రి అంటే అది అసాధ్యమైన పని. దేవుడి స్తోత్రం. ఈ వ్యక్తి దేవుడికి అనుకూలంగా జీవితాన్ని మార్చుకున్నాడు. నా నీతి దేవుడికి తెలియాలని ప్రయత్నం చేస్తాడు. భక్తి జీవితం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా, మంచి కార్యముల చేత భగవంతు దృష్టిలో పడాలని ఒక ప్రయత్నం చేస్తాడు. దేవుడు చూడడం ప్రారంభించిన తర్వాత దేవుడు నోట వచ్చిన మాటను బట్టి దైవజనమా ఉప్పొంగే వ్యక్తిగా మారిన కారణం నా జీవితాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భగవంతుడి చేతుల్లో మెచ్చుకున్న స్థాయిగా మారిన తర్వాత ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నో జయము కలిగిన మేలులు, ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాద కలిగిన పరిస్థితులు ఆ భక్తుడి జీవితాల్లో దేవుడు రాయించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దైవజనమా 100 ఏళ్ల పాటు దీవించబడే వ్యక్తిగా ఉండాలన్నా, అద్భుతాలు చూసే వ్యక్తిగా ఉండాలన్నా, జీవితకాలం అంతా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాలకు కూడా జయాన్ని పొందుకునే వ్యక్తిగా ఉండాలన్నా, అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో నిలిచే వ్యక్తులుగా ఉండకుండా పై స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఉండాలన్నా మన జీవితాల్లో నీతిని దేవుడు కనపరిచే స్థాయికి మనం ఎదగాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే దేవుని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని బట్టి గొప్పవారిగా మార్చబడతాం. దేవుని బట్టి ప్రతి కార్యక్రమంలో కూడా జయాన్ని పొందుకుంటాం. దేవుని బట్టి నీ ఆలోచనలన్నీ కూడా సఫలం చేయబడతాయి. దేవుని బట్టి ప్రతి చోట కూడా నీ విత్తుతున్న విత్తనానికి 100 ఫలింపు చూస్తావు. తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యం ధ్యానం చేసుకుందాం ఒకసారి. ఆదికాండము 7. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చాలు. దేవుడి స్తోత్రం. ఏంటండి ఇది? కొన్ని వేల మంది, లక్షల మంది ఆ పట్టణంలో, దేశంలో ఉంటే ఆ జనమంతా కూడా లోకంలో మనుషుల ముందు మేము నీతిమంతులుగా ఉండడం, వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమం చేసుకెళ్ళిపోతూ ఉంటే ఈ నోవా కుటుంబం ఒక్కటే దైవజనమా నా దేవుడు నీతిగా ఉండాల బతికాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పలుకుతున్న ఇదిగో ఈ తరములో నీవే నా నీతిమంతుడిగా కనబడుతున్నావు. ఇక ఎవరు ఆ దేశం లేరు దైవజనమా. ఎన్నో వేల మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఆ దేశంలో లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక్క నోవా గురించి దేవుడు ఎందుకు చెప్పాడంటే మిగతా మనుషులందరూ కూడా లోకములో మనుషుల ముందు వారు మెచ్చుకునే నీతిని కలిగి ఉంటే నోవా కుటుంబం మాత్రం నా బతుకును దేవుడు మెచ్చుకొని బతికాడు కనుక దేవుడు పలికిన మాట ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు నోవా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా మెచ్చుకోవాలని లక్షల మంది జీవితాలు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ఊరంతా కూడా మనుషుల మెప్పు కోసం ఆలోచన కలిగి ఉంటే నోవా కుటుంబం మట్టిగా నా జీవితాన్ని దేవుడు మెచ్చుకోవాలి, మా కుటుంబాన్ని ప్రభువు మెచ్చుకోవాలి, మా క్రియలు ప్రభువు మెచ్చుకోవాలని వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనుషుల ముందు మెప్పు కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కడు కొట్టుకుపోయాడు. ఏమి నువ్వు అంతే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నా నీతిని కాపాడుకొని దేవుడు ముందు నీతిమంతులుగా ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు, ఒక నోవా కుటుంబం ప్రయత్నం చేస్తుందో ఆ కుటుంబం మట్టుగా దైవజనమా కొట్టుకుపోలా. దేవుడు స్తోత్రం. దేవుడి చేత, దేవుడి కృప చేత, దేవుడు దేవుల చేత సేఫ్టీ జోన్లు కాపాడబడ్డారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా సృష్టికర్త దేవుడి నీతిని కోరుకొని ఆయనకు అనుగుణంగా జీవించే వ్యక్తిగా ఉంటే నీ చుట్టూ కరువున్న దైవజనమా నీ ఇంటిలో కరువు దేవుడు రానివ్వడు. దేవుడు నీతిగా నీ ఉండాలని కోరుకొని ఆయనకు అనుగుణంగా నీ జీవితం మార్చుకొని మై లైఫ్ గాడ్ దేవుడు మెచ్చుకోవాలని ఒక ఆలోచన ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటే చుట్టూ ప్రమాదాలు ఉన్నా నీ ఇంటికి ప్రమాదం రాదు. దేవుడి స్తోత్రం. ప్రపంచమంతా సముద్ర వలయముతో మునిగిపోయి చచ్చిపోతూ ఉంటే దైవజనమా ఒక నోవా కుటుంబం మాత్రమే దేవుడి కనసైగుల్లో ఉండి జీవంతో ఉన్నారు. వై? ఎందుకు వారి జీవితం బ్రతికించబడ్డాయి?
ఎందుకు వారు కొట్టుకుపోలేదంటే వారు నీతి మనుషుల ముందు ప్రదర్శించలేదండి, దేవుడి ముందు సాక్షిగా ఉన్నారు. ఈరోజు రాత్రి అంటాడు దేవుడు అన్నాడు పలికిన మాట, ఈ తరములో, ఈ జనాభాలో, ఈ లక్షలాది మంది కుటుంబాల్లో నోవా నీవు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనిపించావు. దేవుడి స్తోత్రం. ఎంతమంది నీ జీవితం మెచ్చుకున్నా ఆపద వారు ఆపలేరు. ఎంతమంది పొగడతలకు పొగుడుతున్నా కీడు రాకుండా ఆపలేరు. ఎంతమంది జందాబాద్ కోట నిలబడుతున్నా జీవితం ఆగదు. దేవుడి స్తోత్రం. ఒక రాజుగారు ఒకే కొడుకున్న రాజుగారికి ఒకే కొడుకు గారాల పట్టి ఏనమ్మా, ఒకే కొడుకు కోట్లాది రూపాయలు ఆస్తుంది, లక్షల వజ్రాలు బంగారు అన్నీ ఉన్నాయి. ఆ కొడుక్కి మరణగండ వద్దని చెప్పి దేవుడు మాట్లాడాడు. అయితే రాజు అనుకున్నాడు, ఎలాగొద్దు నేను చూస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు అనుకున్నారు, నాకు చూస్తే 100 ఎకరాల అంతఃపురం ఉంది, 7 గదులు దాన్ని పెడతాను, టంకు పెట్లు బంగారు పెట్లు ఎట్టి తాళం వేస్తానని చెప్పి 7 గదుల అవతల పెద్ద బంగారు పెట్లు కొడుకుని దాచి దానికి ఒక 60 కప్పలు తాళం వేసి ఒక్కో గదికి దైవజనమ 100 మందిని కాపలా పెట్టాడు. ఎవరో ఈ రాజుగారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనుకున్నాడు 7 గదులు 700 మంది పెట్టాను. ఎంత రాత అనుకున్నాడు పడుకొని. 700 మందిని కాపలా పెట్టాను. 60 కప్పలు, ఏ కప్పలు అయ్యి తాళం కప్పలు వేస్తాను. ఇక నా కొడుక్కి భయం లేదు. దేవుడి స్తోత్రం. ఆ రాచక బిర్యానీ తిని పడుకున్నాడు. దేవుడి స్తోత్రం. పొద్దున్న లేచి నాయనా అన్నాడు. ఉరికి లేదు, ఇంకా ఏం లేదమ్మా, ఏం లేదు. ఉలికి ఇప్పుడు చచ్చిపోయాడు. దేవుడి స్తోత్రం. అప్పన్నాడు దేవుడా. దేవుడి స్తోత్రం. అంటే దేవుడు మాత్రమే నీ జీవితాల్లో కీడు ఆపగలడా? ఆయన ఒక్కడ ఆపగలడు. 100 మంది నువ్వు బలగం కలిగి ఉన్నా, లక్షలాది మంది జీవితం కలిగి ఉన్నా, మన జీవితాలు క్షేమాన్ని కలిగించడం మనకి లేకపోతే దైవజనమా, నీకున్న ఎంతమంది మెచ్చుకున్నా ఆ కీడు రాకుండా ఆగదు, ఆ ప్రమాదం రాకుండా ఆగదు. అది అనుకున్నాడు, నీ డబ్బుని కలిగి ఉన్నాను, ధనాన్ని కలిగి ఉన్నాను, లక్షల సైన్యం కలిగి ఉన్నాను, ఎక్కడో దాచిపెట్టి ఉన్నాను, రాత్రంతా ఈ బట్లు మెలుకుగా ఉన్నారు కాబట్టి నా కొడుకు ఏమనుకోలే కానీ అనుకోవలసిన దేవుడు తప్పించకపోతే బ్రతనుకోవాలి. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కూడా దేవుడు చెప్తున్న మాట, ఎంతో మంది జీవితాల వలయములో కొట్టుకుపోతూ ఉంటే ఒక నోవా కుటుంబం ఎందుకు రక్షించబడిందంటే ఎక్కడ మనుషుల మెప్పు కోరుకునే తత్వం ఆ నోవాకు లేదు. దేవుడి మీద ఆధారపడ్డ నేర్చుకున్నాడు. మంచి క్రియలు ఆయన ముంచేసే వ్యక్తిగా ఉన్నాడు. భక్తిని దేవుడు కనపరిచే వ్యక్తిగా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉండాలి, అది దేవుడు ఆశపడిన వ్యక్తిగా ఫ్యామిలీ అంతా కూడా దేవుడికి అనుకూలంగా ఉంది కనుక ఈ రాత్రి దేవుడు పలుకుతున్న మాట, ఈ తరములో నీవే నీతిమంతుడిగా ఉన్నావు నోవా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల ముందు నీతిమంతులుగా ఉండాలనుకున్న కోరుకున్న బ్యాచ్ అంతా కొట్టుకుపోయారు. నా దేవుడి ఎదుట నీతిమంతులుగా ఉండాలనుకున్న కుటుంబం బతికింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కూడా మీ జీవితాల్లో దేవుడు పలుకుతున్న మాట, ఎవరు ముందు నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నావు, ఎవరు నీ జీవితాన్ని మెచ్చుకోవాలనుకుంటున్నావు, ఎవరు నీకు జందాబాదు కొట్టాలనుకుంటున్నావు, ఒకవేళ ఈ లోకంలో మనుషులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నావా, వాళ్ళ ముందు నీతిమంతులుగా ఉండి దేవుడు హృదయాల్లో మట్టిగా రకరకాల భావాలు కలిగి ఉంటే అటువంటి వాళ్ళ జీవితాలు దేవుని బట్టి మెప్పించబడవు. ఒక భగవంతుడు మనుషుని మెచ్చుకోవాలంటే 5 ఫాట్ మారితే కుదరదు. దేవుడి స్తోత్రం. ఏం మారాలి ఇక్కడ? ఏం మారాలి? దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో పై గెటప్లని మార్చేస్తారండి, లోపల గెటప్ అలాగే ఉంటుంది. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్మనప్పుడు బిందులు కాడ ఏ బూతులు తిడతాదో గెటప్ మారిపోద్ది. బొట్టు తీసేస్తారు, అన్ని మంచి అక్కడ మట్టిగా ఏంటి హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగే దావసరమా చెప్పాలి మాట. దేవుడి స్తోత్రం. ఒక అడవిలో పులి రారాజుగా బ్రతుకుతూ ఉంది. ఈ పులికి అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడుతున్నాయి. వారం ఒకటి తెచ్చి మేత తనకి వేయాల.
ఇది చాలా సంవత్సరం నక్క చూస్తుంది. ఆ పుల్లి నక్క అనుకుందంట, అందరూ కూడా దానికే జందాబాద్ కొడుతున్నారు, నాకెవడు కూడా కొట్టేవాళ్ళు లేడు, నేను కూడా పులిగా మారిపోవాలి రాత్రి కనగంటాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి అంతా ఎలా మారాలా అని ఆలోచన నక్క. దేవుడి స్తోత్రం. పులికి ఏముంటాయి చెప్పండి పిల్లలు, మచ్చలుండగా. దేవుడి స్తోత్రం. ఈ నక్క రాత్రి ఆలోచించి అనుకుంది, రేపు పొద్దున్న కంసాల దగ్గరికి వెళ్తా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ కంసాలు ఊరిసేవన్నాడు, ఊదుకుంటూ ఉన్నాడు. ఇది వెళ్ళింది, రే కంసాలే అందే. దేవుడి స్తోత్రం. ఎవడు దేవుడి స్తోత్రం, నేనేరా పులిగా మార్చే, నువ్వు పులేంటే అన్నాడు. దేవుడి స్తోత్రం. నోరు మూసుకో, ఎంత కావడుగు. దేవుడి స్తోత్రం. అది కదా బాబు, పులి ఎలా మారుతావు, నోర్మే, నీకు ఎంత కావాలని తీసుకో, ఈరోజు పులి అయిపోవాలి. దేవుడి స్తోత్రం. అది కాదని ఎంత మాట తింటాలి. ఆ దేవుడి స్తోత్రం. నాకేం పోయింది, సరే డబ్బులు కట్టాడు. దేవుడి స్తోత్రం. 4 ఎట్టాడు అంట, 4 ఊసలు పెట్టాడు. దేవుడి స్తోత్రం. తిప్పుతూ ఉన్నాడు. నక్కనుకుంటుంది, ఇవాళ పులి అయిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. తన రంగు మారేలాగా తిప్పి తిప్పి ఎర్ర కాల్చాడు. ఒంగమని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నక్కనుకుంటుంది, ఇవాళ అడవికి రాజు అయిపోతా. దేవుడి స్తోత్రం. ఇంకొంగ పెట్టమ్మా, మొత్తం కాల్చి పడేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే ఈ నక్కకి మొత్తం స్టార్ట్ చేశాడో, ఇక బీభత్సంగా వాతన పెట్టిన తర్వాత అద్దం ముందుకి అమ్మా అయ్యా అద్దం ముందుకు వెళ్ళింది, పులి అయిపోతున్నాను. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అద్దం మీద చూసుకుంది, చచ్చిపోయి వచ్చి. దేవుడి స్తోత్రం. తప్పుడు కూడా ఒక్కసారి హల్లెలూయా. ఎప్పుడైనా పులే నక్కడమని ఎవరు పెట్టలేం, దేవుడి బిడ్డ. దేవుడి స్తోత్రం. ఎన్నుకున్నాడు జనమా రాజు నిన్ను సోదరా, ఎన్నుకున్నాడు జనమా రాజు నిన్ను సోదరా, యోధా గోత్రము సింహముగా ఉన్నవాడు, యోధా గోత్రము సింహముగా ఉన్నవాడు, మనుషులు ఎదుట మోకరించగా, బంధువులు ఎదుట మోకరించగా, మనుషులు ఎదుట మోకరించగా, బంధువులు ఎదుట మోకరించగా, దేవుడి ముందరా నీ భక్తినే చూపించరా, దేవుడి ముందరా నీ భక్తినే చూపించరా. హల్లెలూయా. ఏమైందంట, నేను కూడా పులిగా మారిపోవాలని చెప్పి వాడు ముందుకెళ్ళి అందరూ చూపించుకునే ప్రయత్నం చేసి నక్క వాతలు అయిపోయి చచ్చిపోయింది. దేవుడి స్తోత్రం. మన బతుకలకు అయిపోయి. దేవుడి స్తోత్రం. నీ జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నావు. ఎవరినో చూసి మారిపోమాక ఆయనకు అనుగుణంగా మారు. ఎవరి లోకంలో వేషాలు వేత వాళ్ళు చెడిపోమాక పరిశుద్ధాత్మ దేవుడు ముందు నువ్వు పరిశుద్ధ బిడ్డవు కనుక, దేవుని ఎరిగిన బిడ్డవు కనుక, ఆయన ఆరాధించే బిడ్డవు కనుక నువ్వు కోరుకోవలసిన మెప్పు లోకల రాజకీయ నాయకులు కాదు, అధికారుల మెప్పు కాదు, బంధువుల మెప్పు కాదు, కానీ నీ తండ్రి మెప్పు కోరుకుని బ్రతకాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మనస్సు పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే కోరుకుంటుందో, దేవుడు నా జీవితాన్ని మెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉంటావో, ఎక్కడ చెడ్డ క్రియలు నీ జీవితం రావండి. ఒకవేళ మనుషులు మెచ్చుకోవాలి, నువ్వు తాగుబోతుగా మారాలా. నీవు ఎదటివాడు తాగుబోతైతే నువ్వు కూడా తాగుబోతుగా మారకపోతే నీ మెచ్చుకోడు. దేవుడి స్తోత్రం. ఒకవేళ నీ ఊర్లో ఉన్నవాడు పేకాట ఆడవడంకో వాడు మెచ్చుకో, నువ్వు పేకాట నేర్చుకోవాలా. ఒకవేళ పేకాట ఆడకపోతే దైవజనమా నిన్ను మెచ్చుకోడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకి ఏ అలవాట్లయితే ఉన్నాయో, ఏ గుణాలైతే ఉన్నాయో
నీవు కూడా వాడి గుణాలు నేర్చుకుని అలవాట్లు నేర్చుకునే వ్యక్తిగా ఉంటే అప్పుడు నీతో దోస్తు కడతాడు. కానీ దేవుడు మెచ్చుకోవాలంటే ఆయనలాగా బ్రతకాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా దైవజనమా. ఎదుటి వాడు మెచ్చుకోవాలంటే నువ్వు బుద్ధిమంతుల్లో కూర్చుంటే వాడు పేపాలు తాగేస్తావు, ఎదగడతావు, ఏదో కట్టో. నువ్వు వాళ్ళ పేపాలు తాగేసి ఊరి చివర పడిపోతే కుక్కలు వచ్చి మూతులు నాకుతూ ఉంటే అప్పుడు చెత్తపడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీలాంటి రూపం కలిగిన వ్యక్తి నీకు దోస్తిగా మారాలంటే, నీకు స్నేహితుడిగా మారాలంటే, నిన్ను వాడు మెచ్చుకోవాలంటే నువ్వు ఆడుకున్న గుణాలు నేర్చుకోవాలి, వాడికి అనుకూలంగా మారాలి, వాడు చెప్పింది వినాలి, పిలిచిన చోటుకి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే దావిచ్చనమా, నీకు అనుకూలంగా వాడు మెచ్చుకోడు, నీకు అనుకూలంగా వాడు ఉండడు. దేవుడి స్తోత్రం. మరి దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు నీకు అనుకూలంగా ఉండాలంటే, నీ స్నేహితుడిగా దేవుడు మారాలంటే, నీ బంధువుగా దేవుడు మారాలంటే, నీ కొంపలో దేవుడు ఉండాలంటే, నీ పొలములో దేవుడు ఉండాలంటే, సమస్త కార్యములు తోడుగా ఉండాలంటే నువ్వెలా మారాలి? ఇప్పుడు ఎవరు మెప్పు కోరుకోవాలి, ఎవరు గుణం నేర్చుకోవాలి, ఎవరు అలవాటు నేర్చుకోవాలి, ఎవరు మాట నేర్చుకోవాలంటే నువ్వు దేవుడు కోరుకున్న వ్యక్తి అయితే నీవు కూడా దేవుడు గుణం నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీతిని బట్టే దేవుని పట్టగలుగుతావు, భక్తి జీవితాన్ని బట్టే దేవుని పట్టుకోగలుగుతావు, విశ్వాస జీవితాన్ని బట్టే దేవుని సంపాదించుకునే వ్యక్తిగా మారుతావు. అందుకే బైబిల్ అంటుంది, మనుషులు ఎదుట మీరు నీతిమంతులు అగుపించుకోవడం కోసం మీరు ఉంటారు తప్ప హృదయంలో మనకు అనుకూలంగా లేవని ప్రభు చెప్తున్నారు. ఈ రాత్రికాలం మంది కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. కారణం వారు దేవుడికి అనుకూలంగా వారి బ్రతుకులు అడుగులు వేస్తూ ఉన్నారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుళ్ళకి కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారితో ప్రతి వారం మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట వారి గుండెల్లో పెట్టుకొని ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉంటే దేవుడికి అనుకూలంగా జీవితాలు మార్చబడతాయా, ఈ రూట్లో వెళ్ళకుండా ఈ రూట్లో వెళితే బతుకు పండుద్దా అని ఒక్కొక్క మాట నేర్చుకుంటూ అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ వారు ఇప్పుడు దేవుడు మెచ్చుకోవడానికి వారి ప్రయత్నాలు చేస్తుండగా దేవుడి కనుదృష్టి వారి కుటుంబపడిన. దేవుడి స్తోత్రం. స్టార్టింగ్ దినాల్లో జాని గారు పాట సరిగా వచ్చేది కదా. దేవుడి స్తోత్రం. మన భారత హస్బెండ్ ఇప్పుడు తెగపడిన పాట అయినా నాకు పోటీ పోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు పాటలు, ఆ పాటలు ఏ పాటలు, నువ్వు ఆ పక్క నేనే పక్క ముంచేసిన గోదారా, హల్లెలూయా. ఇప్పుడు జీవము కలిగిన పాటలో, ఆత్మ సంబంధమైన పాటలో, ఆశీర్వాదానికి వారసుమైన పాటలో, కన్నీరుతో దేవుణ్ణి ఆరాధించే పరిస్థితి, నా దేవుడు నా ఇంటిలో ఉండాలని కోరిక, నేను ఏమి చేస్తే నా దేవుడికి దొరుకుతున్న ఆలోచన, మేము ఎలా ఉంటే మా భవిష్యత్తు ప్రభు అనుకొని వారు ట్రాక్లు అనుకూలంగా ప్రభుకు మారుతూ ఉంటే ఇప్పుడు ఆ ఇంటికి వారు వచ్చేసారు. చెప్పండి సరే, ఆస్వాదించే దేవుడు వచ్చేసాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటిలో ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాల్ ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి, పవర్ లేదు, ఏంటి ఉపయోగం? చాలామంది అంటుంటారు, నాకేంటయ్యా 20 ఎకరాలు ఆ పక్క ఉంది, 30 ఈ పక్క ఉంది, మా అబ్బాయి డాక్టర్, మా అమ్మాయి కలెక్టర్, మా ఆయన లాయర్, ఏంటో మనశ్శాంతి లేదు. దేవుడి స్తోత్రం. అయిపోయి సంబరం, పవర్ లేదా ఇంట్లో. ఏముందంట, 20 ఎకరాల పొలం ఆ పక్క ఉందంట, 30 ఈ పక్క ఉందంట, కొడుకేమో కలెక్టర్ అంట, కూతురేమో డాక్టర్ అంట, హస్బెండ్ లాయర్ అంట. నెక్స్ట్ చివరి మాట ఏంటి, ఏటో ఆవిడకి మనశ్శాంతి. దేవుడి స్తోత్రం. అదే యేసు ప్రభువు పవర్. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఈరోజు భారతి చెప్తుంది, నా కుటుంబం క్షేమం ఉంది, నా భర్త ఆరోగ్యంగా ఉన్నారు, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా అత్తమామలు ఆరోగ్యంగా ఉన్నారు, నా బంధువులు క్షేమంగా ఉన్నారు, నా దేవుడు నా పంటను ఆస్వాదించాడు, నా పాడు దీవించారు. ఎంత ఉల్లాసం చెప్పిందన్నమాట. అంటే తన గుండెలు ఏముంది, దేవుని బట్టి ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. అది ఎవరైతే వచ్చింది దైవజనమా, పంటను బట్టి కాదు, పంటించిన దేవుని బట్టి వచ్చింది.
దేవుడిచ్చిన ఆరోగ్యం బట్టి, దేవుడిచ్చిన పంటను బట్టి, క్షేమం ఇచ్చిన దేవుని బట్టి, కుటుంబాల కంటే ఆశీర్వాదం బట్టి, ఇవన్నీ కూడా ఎవరు మెప్పితే ఎవరు బట్టి వచ్చాయంటే దేవుని బట్టి వచ్చినాయి. దేవుడి స్తోత్రం. అది ఈ రాత్రి నేను వారి కళ్ళ వైపు చూస్తూ ఉంటే దైవజనమా తెలియని ఆనందం తమ సాక్ష్యం ఇస్తుంది. నా దేవుని బట్టి అన్ని వచ్చాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట ముగించేస్తాను దైవజనమా. చివరి మాట యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి చివరి మాట. యెహోషువ గ్రంథం 14:13. అమ్మా, కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడిగా ఉన్నాడు గనుక యెహోషువ అతను దీవించి అతనికి అమ్మా చాలు. దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ 6,53,000 మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. వారందరూ కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఎన్నో దీవులు ఇస్తాను, ఎంతగానో కుటుంబాలు ఆస్వాదిస్తారు. ఇక మీ జీవితాల్లో కష్టాలు ఉండవు, ఇక మీ జీవితాల్లో బాధలు ఉండవు. మీరు నాటిన మొక్కల పంట మీరు తింటారు, కట్టిన గృహాల్లో మీరు ఉంటారని చెప్పి అనేక సంవత్సరాలు వారి జీవితాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ 6,53,000 మందిలో 2 మాత్రమే దేవుడి చేత దీవించబడ్డారు. తప్పకూడదు. ఒకసారి దేవుడి స్తోత్రం. అదేంటండి? ప్రతి మనిషి కూడా దీవించబడాలిగా. 6,53,000 మంది 2కి మాత్రమే ఆశీర్వాదం ఉందా? అవునండి. ఈ 6,53,000 మంది లోకం కోసం ఆలోచించే మనుషులు, లోకంలో దేవుని వెంబడిస్తున్న, లోకంలో ఉన్న గుణాన్ని పోగొట్టుకోకుండా వెంబడించే మనస్సులో, ఒక పక్క దేవుని వెంబడిస్తున్న వారి గుణములో మార్పు రాలా, ఆలోచనలో మార్పు రాలా, తలంపుల్లో మార్పు రాలా. వారి మనస్సంతా కూడా లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న ఘనతలే కోరుకుంటే ఈ కాలేబు యెహోషువ నిండు మనస్సుతో దేవుని జరంట అనుసరించారు కనుక దేవుడి స్తోత్రం. వీరు అనుకున్నారు మా దేవుడు మెచ్చుకోవాలా. ఎవరుకున్నారండి? ఇద్దరు ఏమనుకున్నారంట? మీ దేవుడికి అనుకూలంగా మారాలి, మా హృదయాలు ప్రభువుకు అనుకూలంగా మారాలి, నడక ప్రభువుకు అనుకూలంగా మారాలి, మా బతుకులు దేవుడు మెచ్చుకోవాలని వీళ్ళ పరిగెట్టేవారిగా మారుతూ ఉంటే మిగతా 6,51,000 మంది కూడా లోకం మెచ్చుకోవాలని చెప్పి ఈ లోకంలో ఉన్న గుణాలు గుండెల్లో దాచుకొని, తలంపుల్లో దాచుకొని, ఆలోచనలు దాచుకొని పేరుకి మాత్రమే దేవుని వెంబడిస్తూ హృదయాల మట్టుకు అలాగే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలాగే ఉన్నావా? పేరుకి మాత్రమే దేవుని వెంబడిస్తూ పాత జీవితం అంతా నీ గుండెల్లో పెట్టుకొని, పాత అలవాట్లంతా నీ గుండెల్లో పెట్టుకొని, పాత స్వభావం అంతా నీ గుండెల్లో పెట్టుకొని, పైకి మట్టిగా బైబిల్ పట్టుకొని నేను క్రైస్తవునైపోనోచ్ అని చెప్తున్నావా? దేవుడి స్తోత్రం. అటువంటి బతుకు ఎండిపోతాయి. దేవుడి స్తోత్రం. దేవుని కలిగి ఉన్న వారి జీవితాలు బాగుపడ్డాయా? వారు ఆశ చూడగలిగిన వ్యక్తులుగా మారారా? కళ్ళ ముందు దేవుడు కనబడుతున్నా, ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నా, ప్రవచించే తండ్రి వారితో మాట్లాడుతున్నా, దేవుడే ప్రత్యక్ష మాట్లాడుతున్నా, ఇంత దగ్గరగా దేవుడు ఉన్నా ఎందుకు వారి జీవితాలు దీవులు చూడలేదంటే వారి గుణం లోకం కోరుకుందండి, వారి మెప్పు లోకం కోసం ఆలోచించారండి. కానీ కాలేబు యెహోషువ దేవుడు మెచ్చుకోవాలని ప్రవర్తన కాపాడుకొని ఆయనకు అనుగుణంగా నడిచేవాడిగా మారి, హృదయాలు దేవుడు చూసేవాడు కనుక, తలంపులు దేవుడు చూస్తాడు కనుక ఆలోచించి దేవుడికి భయపడేవారిగా ఉండి, గత ఆలోచనలు లేకుండా, గత తలంపులు లేకుండా హృదయ పూర్తిగా దేవుడు వెంబడించి ఈ దేవుడు గొప్పవాడు, ఈ తండ్రి గొప్పవాడు, వాగ్దానకర్త అయిన దేవుడు మమ్మల్ని గమ్యం చేస్తారని చెప్పి ఎక్కడ లోక గుణాలు లేకుండా ఆయన చెయ్యి నడిచే దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది కాలేబుకి యెహోషువ హృదయ పూర్తిగా అనుసరించారు కనుక దేవుడిచ్చిన వాగ్దానము స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాను. దేవుడి స్తోత్రం. ఈ రాత్రికాలం కూడా మరి జాన్ భారతి కుటుంబంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చారు గత కాలం అంతా.
వారు ఎప్పుడు మోకరించినా దేవుడు మాట్లాడుతూ నిన్ను అలా ఎలా అని చెప్పాడు. దేవుడి స్తోత్రం. కారణం రాబోయే దినాల్లో ఆ రీచ్ అవుతారు మీరు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా, దేవుని వెంబడించే మనుషులు నిండు మనసుగా వెంబడించిన వాడికి లోక తలంపులు ఉండవు, లోక ఆలోచనలు ఉండవు, మళ్ళా పాత జీవితం రా. దేవుడి స్తోత్రం. వాళ్ళు దేవుని వెంబడించే తరుణములో ముందున్న ఆశ్రయం ఎదుగుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. కాబట్టి రాబోయే దినాల్లో కాలేబు యెహోషువ లాగా వారి దంపతులు కూడా దేవుని మనసారా వెంబడిస్తుండగా, దేవుళ్ళు కొనసాగుతూ ఉండగా, వారి మనస్సంతా దేవుని మెప్పించే ప్రయత్నం చేస్తుండగా, వారి భక్తితో దేవుని ఆరాధించే వ్యక్తులుగా ఉండగా, విశ్వాస యాత్రలో దేవుడి చెయ్యి నడిచే వ్యక్తులుగా ఉంటుండగా, రాబోయే దినాలు ఈ కుటుంబాన్ని దేవుడు మరింతగా దీవిస్తూ, ఆస్వాదిస్తూ, అభివృద్ధి పరుస్తూ, అంచెలంచెలుగా వారు పాడి పంట విషయంలో దేవుడు దక్షిణస్తము చాపుతూ, వారి బిడ్డల విషయంలో జ్ఞానవరాలు అనుభవిస్తూ, వారి కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో యెహోవా చేత దీవించబడిన కుటుంబం అనునుగాక. నమ్మిన వారు తప్పని కూడా దేవుని మహిమపరచండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు అనేకమైన వందనాలు. ఈ రాత్రికాలం ముందు ఈ కుటుంబం ద్వారా మీ మాటలు అందించే అవకాశాన్ని కలిగించారు తండ్రి. మరి జాన్ భారతిని బట్టి నీకు అనేకమైన వందనాలు. వారు నీలో కడగబడి పసిబిడ్డలుగా మారి నీ మాటలు నేర్చుకొని జ్ఞానవంతులుగా మారి దేవుణ్ణి నీతి కలిగిన వాడు కనుక మా జీవితాలు ఎవరు మెచ్చుకున్నా మేము బాగుపడం, కానీ మా దేవుడు మా జీవితాలు మెచ్చుకోవాలని అడుగులు వేస్తున్నారు తండ్రి. ఈ రాత్రి మా అందరితో అంటున్న మనుషుల ఎదుట నీతిమంతుడు సరిపోదు, కానీ ఆస్వాదించే దేవుడి ఎదుట మన నీతి ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. ఎందరో భక్తులు నీ ముందు నీతిమంతులుగా ఉండి గొప్పవారిగా మారిపోయారు తండ్రి. రాజులుగా మార్చబడ్డారు తండ్రి, ప్రవర్తనగా మారారు తండ్రి, ప్రధానులుగా మార్చబడ్డారు తండ్రి. కానీ నేను నమ్ముకొని మనుషులు ఎదురు నీతి కొరకు పరిగెత్తే వారి జీవితాలు మధ్యలో ఆగిపోయే తండ్రి. ఈ రాత్రి నీ పాదాల వద్దకు వచ్చాం దేవా, నిన్ను ఆశ్రయించాము తండ్రి. ఈ స్థలములో మీరు మహిమ పొందినందుకు వందనాలు. చక్కని వాతావరణం దయచేస్తావు, మబ్బును దూరపరిచావు, బంధుమిత్రులు రావడానికి, శ్రేయబుసులు రావడానికి, సంఘ బిడ్డలు రావడానికి, సేవకుడిగా రావడానికి ఒక అవకాశ సమయం కలిగించు. ఈ రాత్రి మేమందరం నీ పాదాల చెంత చేర్చబడ్డాం తండ్రి. మీరు పలికిన ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరుచుకుని పరిశుద్ధ విని వదిలేసేవారు కాక, ఒక్కసారి ఆలోచించి మేము ఎవరు మెప్పు కోరుకుంటే, ఎవరు మా జీవితాలు మెచ్చుకుంటే మా బతుకులు బాగుంటాయి అని ఆలోచించే జ్ఞానం మా అందరికి దయచేయమని. వచ్చిన చుట్టాలను ఆస్వాదించండి, బంధువులను ఆస్వాదించండి, శ్రేయబులసులు ఆస్వాదించండి, ప్రాంత వచ్చిన బిడ్డలు ఆస్వాదించి, ప్రాముఖ్యంగా మరి ఈరోజు కూడుకు కారకమైన జాను బట్టి, భారతిని బట్టి, వారి అత్తమామల కుటుంబాన్ని బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత సమస్త మీకే చెందును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం సదాకాలం చుట్టాలకి, బంధువులకి, సంఘస్థులకి, ప్రాముఖ్యమైన ఈ కుటుంబ సభ్యులకి నిరంతరము తోడై నిలిచును గాక. అందరూ లేచి నిలబడదాం.